హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్లో దాదాపు 4 దశాబ్దాలుగా హవాను చూపిస్తూ నెంబర్ 1 హీరోగా సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు 6 వయసు దాటేసినా ఏమాత్రం బ్రేక్ లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన. ముఖ్యంగా రీ ఎంట్రీలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు విశ్వంబర మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లాడి వశిష్ఠ రూపకల్పనలో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న చిత్రమే విశ్వంబర. సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసుకునే విధంగా దీన్ని హై రేంజ్లో తీస్తున్నారు. అంతేకాదు చిరంజీవి గారి కెరీర్లోనే ఎన్నడూ పెట్టనంత బడ్జెట్ను కూడా ఈ చిత్రం కోసం పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు మల్లాడి వశిష్ఠ కాంబినేషన్లో రూపొందుతున్నటువంటి విశ్వంబర సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేశారు మేకర్స్. ఇందులో చిరంజీవి గారితో పాటు త్రిష, మిగిలిన నటులతో షూటింగ్ని జరిపారు. మొత్తంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి 30% టాకీ పార్ట్ ఫినిష్ చేసేశారు. విజువల్ వండర్గా తెరకెక్కుతున్న విశ్వంబర సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి నటులను కూడా తీసుకుంటున్నారు. అయితే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మెగా ఫ్యామిలీకి చెందిన ఓ యంగ్ హీరోను సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అతడే టాలెంటెడ్ గాయ్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారు. విశ్వంబర మూవీలో పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఓ ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లుగా తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో అతడి రోల్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందట. త్వరలోనే ఈ మెగా హీరో షూట్లో పాల్గొనబోదారని అంటున్నారు మేకర్స్. గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో వైష్ణవ్ నటించారు. అది హిట్ అయింది. ఇప్పుడు ఈ సెంటిమెంట్ ప్రకారం విశ్వంబర కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు మల్లాడి వశిష్ఠ కలయికలో రూపొందుతున్న విశ్వంబర మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్గా, సురభి, ఇషా చావ్లా కీలకమైన పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.